హాయ్ గైస్, దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఈ ఛానల్లో ఏంటి అంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటంటే వాళ్ళు లెగ్గానే ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేసి వెళ్తేనేమో ఏటీఎంలో మనీ లేదు. సో కాంప్లెక్స్కి వెళ్ళి కాంప్లెక్స్ డ్రా చేసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యాను. డిప్రెషన్ డ్రా చేసుకుని తర్వాత కాంప్లెక్స్కి స్టార్ట్ అయ్యాను. కాంప్లెక్స్కి ఇలా స్టార్ట్ అవ్వగానే మా బస్సు వెళ్ళిపోయింది. సో నేను బస్ పాస్ రెన్యూల్ చేయించుకోవడానికి బస్ స్టాప్కి వెళ్ళాను. బస్ స్టాప్కి వెళ్ళి వెళ్తున్నప్పుడు అక్కడ క్యూలో వెయిట్ చేశాను. క్యూలో వెయిట్ చేసేదాకా ఆ బస్ పాస్ ఇక్కడ అవ్వదు, వెళ్ళి కాలేజ్ డిపోలో చేయించుకోమని చెప్పారు. సో నేను కాలేజ్కి ఈవినింగ్ చేయించుకుందామని చెప్పి కాలేజ్ స్టార్ట్ అయ్యింది. కాలేజ్ స్టార్ట్ అయ్యి స్టాప్కి వస్తే స్టాప్లో ఎక్కడ ఒక బస్ లేదు. ఒకే ఒక బస్ ఉంది, అది కూడా వెయిటింగ్లో ఉంది. సో బస్సు వచ్చాక బస్ దిగి కాలేజీలోకి నడుచుకుంటూ వెళ్ళాను. వాళ్ళ ఎండ లేదని చెప్పి చాలా ఆనందపడ్డాను. కానీ టైం చూస్తే అప్పటికే 11:30 అయిపోయింది. సో ఫాస్ట్గా లోపలికి వెళ్ళి సార్కి కనిపించుకొని లోపలికి వెళ్ళి వేరే గేట్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ వేరే స్టూడెంట్స్ ఏమైనా క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళు చూసి నేను వాళ్ళు చూస్తూ కొంచెంసేపు ఉండి సో నేను వెంటనే కాలేజ్ వెరిఫికేషన్ వర్క్ నాకు మా ఫ్రెండ్కి ఇచ్చారు. సో వెరిఫికేషన్ అయిపోయాక నేను మళ్ళీ కొత్త పాస్ అప్లై చేసుకుందామని చెప్పి మా ఫ్రెండ్ వెబ్సైట్లో ఎదుగుతుండే ఎలాగైనా అప్లై చేద్దామని చెప్పి, కానీ అవ్వట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయిందని చూపిస్తుంది. మొత్తానికి ట్రై చేసాడు కానీ అవ్వలేదు. స్టాప్ ఎలాగో బస్ పాస్ అవ్వట్లేదు అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇంకా వెరిఫికేషన్ బోల్ టైం ఉందని చెప్పి నేను మా ఫ్రెండ్ అలా మూవీ పెట్టుకుని కాలేజ్ మూవీ చూస్తే లంచ్ చేసాం. సో లంచ్ చేసాక మా ఫ్రెండ్ మేము మూవీ చూసాం. అలాగా ఒక 1 hour 2 hours వరకు మూవీ చూసాం. తర్వాత ఏమొచ్చి వెరిఫికేషన్ వాళ్ళు వచ్చారు. 2:30కి లంచ్ చేశారు. సో తర్వాత ఏమొచ్చి నేను 4 o'clock బస్ పాస్ రెన్యూల్ చేయించుకోవడానికి బస్ స్టాప్కి స్టార్ట్ అయ్యాను. సో వెళ్తున్నప్పుడు నుంచి ఎండ చాలా గట్టిగా ఉంది. సో అప్పుడు కూడా వెళ్ళినప్పుడు క్రికెట్ ఆడుతున్నారు. సో బస్ పాస్ రెన్యూల్ చేయించుకోవడానికి నేను మా కాలేజ్ నుంచి డిపోకి స్టార్ట్ అయ్యాను. డిపోకి స్టార్ట్ అయినప్పుడు ఒకరితో డిపో వేయించి కొంచెం వెయిట్ చేయండి, అప్లికేషన్ మళ్ళీ పెడతాను అన్నారు. సో అప్లికేషన్కి ఇంకా టైం పడుతుంది, ఈరోజు అవ్వదు, రేపు రమ్మన్నారు. సో నేను బస్ ఎక్కి రేపట్లో కలుద్దాం ఫ్రెండ్స్.